హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సంజు ఎక్స్ వ్లాగ్స్. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే వినాయక చవితికి షాపింగ్ అయితే వెళ్ళాలనుకున్నాం అనమాట. అంటే మా హస్బెండ్ బర్త్డే కూడా ఉంది. సో దానివల్ల అలాగే ఇంకా వినాయక చవితికి బర్త్డేకి ఒకేసారి బట్టలు తీసుకొని వచ్చేద్దాము అని చెప్పేసి మేమైతే బయలుదేరాలనుకున్నాము. ఇక్కడ అదే రోజు ఇంకా ఇంట్లోకి రైస్ అయితే తీసుకొని వచ్చారనమాట. రైస్ బ్యాగ్ మా చిన్నోడు నేను దీన్ని తీసుకొని పోతాను అని చెప్పి దాంతో కుస్తీలు పడుతూ ఉన్నాడనమాట. ఇంకొకటి ఏంటంటే అదే రోజు ఇంకా పెద్దోడికైతే లీవ్ అయితే వదిలేసామన్నమాట. ఎందుకంటే షాపింగ్ చేయాలి కదా, వాడు లేకపోతే మళ్ళీ ఏడుస్తాడు అని చెప్పేసి వాడిని కూడా లీవ్ వదిలేసాము. కానీ వాడొచ్చేసి వాళ్ళ నాన్నతో బయట వెళ్ళాడు. వీడి ఇంట్లో ఇలా ఈ రైస్ బ్యాగ్తో కుస్తీ పడుతున్నాడు అనమాట. లాస్ట్కి ఇలా పడుకొని దాన్ని తోస్తూ ఉన్నాడు చిన్నోడైతే. మేమైతే పెద్దోడు ఇంకా ఇంట్లోనే ఉన్నాడు కదా, తొందరగా అంటే టిఫిన్ చేసేసి బయలుదేరదాము అనేసి అనుకున్నాము. కానీ కరెక్ట్గా టిఫిన్ చేసి బయలుదేరదాం అనుకున్నాం, కానీ అది కాస్త ఆఫ్టర్నూన్ 1:30-2 అయిపోయిందనమాట మేము బయలుదేరేసరికి. ఈ ఏరియా అయితే చిత్తూరులో ఎప్పుడు క్రౌడే ఉంటుంది, ఎందుకంటే ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుంది. ఇంకా ఎక్కువ ఏంటంటే బట్టల షాపులు ప్రతి వీధిలో ఉంటాయి అన్నమాట. ఇంకా ఏదైనా ఫెస్టివల్స్ అయితే వచ్చిందంటే మాత్రము ఇంకా మనుషులు నడిచేదానికి కూడా దారి ఉండదన్నమాట. అంత ఫుల్ హెవీ క్రౌడ్ ఉంటుంది. ఇంకా మేమైతే సాటర్డే వినాయక చవితి కదా, ఫ్రైడే వచ్చాము. ఆఫ్టర్నూన్ వచ్చాము కాబట్టి అంత అనిపించలేదు. అప్పటికి కూడా ఇక్కడ క్రౌడ్లోనే ఉన్నారు. ఏంటంటే ఎక్కువ ఉంటుంది, అంటే ప్రతిదీ వస్తువు ఏది కావాలన్నా మనకి ఇక్కడ ఖచ్చితంగా దొరుకుతుంది అనమాట. సో దానివల్ల ప్రతి ఒక్కరూ ఇక్కడే, దీన్ని వచ్చి మార్కెట్ ఏరియా అంటారనమాట. చిత్తూరులో ఇది ఫేమస్. ఇంకా మేము ఇక్కడ నుంచి అపూర్వలోకి అయితే వెళ్ళాము. అంటే నార్మల్గా మేము ఎప్పుడు బట్టలు తీసినా అపూర్వలోనే తీస్తాము మోస్ట్లీ. ఇంకా చెప్పాలంటే ఏంటంటే అక్కడైతే బట్టలు కొంచెం క్వాలిటీ ఉంటుంది అని చెప్పేసి అపూర్వకే వెళ్తామన్నమాట. ఇంకా అందులో అక్కడ తెలిసిన అక్క వేరే ఉన్నారనమాట. అంటే ఆ అక్క ఉండే టైంలో వెళ్ళినప్పుడు మాత్రమే ఆ అక్క హెల్ప్ తీసుకుంటాం, లేదంటే మేమే వెళ్ళి తీసుకొని వచ్చేస్తాము. అలా ఇక్కడ మేము వెళ్ళే టయానికి ఆ అక్క అయితే ఉండినారనమాట. ఫైనలీ అపూర్వ షాప్కి అయితే వచ్చేసాము. వాళ్ళ నాన్న ఇంక ఇక్కడ బండి పార్కింగ్ చేయడానికి వెళ్ళాడు. ఇక్కడ ఏంటంటే పార్కింగ్ వచ్చేసి, అంటే ఇది కొంచెం చిన్న చిన్న వీధులు కదా, దానివల్ల ఒకే సైడు ఒకరోజు ఒక సైడ్, ఒకరోజు ఒక సైడ్ అట్లా పార్కింగ్ ఉంటుందన్నమాట. అంటే ఒకే సైడ్ పార్కింగ్ చేయాలి, లేదు మళ్ళీ వాళ్ళు చెప్పిన సైడ్లో పార్కింగ్ చేయకుండా వేరే సైడ్లో పార్కింగ్ చేసామంటే బండిని తీసుకెళ్ళిపోతారు. అలా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే నేను ఇంటి దగ్గరే ఒక, అంటే ఎప్పటినుంచో అనుకుంటున్నాననమాట. పిల్లలకి వచ్చి ఒక పంచ షర్ట్ అలా ఉంటుంది కదా, అలాంటిది తీయాలి అని చెప్పి ఆ అక్కకి అదే చెప్పాను కదా, తెలిసిన అక్క ఉన్నారు అని అనేసి ఆ అక్కకి కాల్ చేసి అడిగాను. అక్క ఇలా పంచా సెట్ ఉందా అక్క పిల్లలకి అని అంటే, ఇప్పుడు వచ్చినాయమ్మా, కొత్తగా స్టాక్ వచ్చింది, బాగున్నాయి, వచ్చి తీసుకో అని అనేసి అన్నారనమాట. ఇంకా వెంటనే బయలుదేరి వచ్చాము. అక్కడికి వెళ్ళగానే ఇంకా అడిగేశాను, అవే చూపించారనమాట. ఇంకా అది పిల్లలకి ఇక్కడ చూపిస్తున్నాను, ఎందుకంటే మనం తీసేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వేసుకోకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి. ఫస్ట్ పెద్దోడైతే మేము ఎలా చెప్తే అలా వింటాడు, కానీ చిన్నోడు మాత్రము అస్సలు ఒప్పుకోడనమాట. నాకు ప్యాంటే కావాలా, నాకు షర్టే కావాలా, నాకు ఇదే కలరే కావాలా అని వాడు ఈ వయసుకే ఇలా మాట్లాడతాడనమాట. సో వాంతో కొంచెం ఇబ్బంది మాకి. ఒకవేళ తీసిన తర్వాత వాడు వేసుకోకపోతే డ్రెస్ వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి మా హస్బెండ్ అదే అన్నారు. నువ్వు ఊరికే నీ ఇష్టం కొద్దీ నువ్వు తీసినావంటే మళ్ళీ వాళ్ళు వేసుకోకపోతే మరి నీకుంటుంది అని అనేసి అన్నారు. అందుకే అక్కడ పదే అడుగుతున్నాను అనమాట. ఫైనలీ వాడైతే ఒప్పుకున్నాడు, సరే నేను వేసుకుంటాను అని చెప్పి. కొంచెం పెద్ద సైజ్ చాలు కదా, అదే ఒకసారి వేస్తే సరిపోతుంది. అది ఎన్ని ఇంచులు చూడు, అది 6 అది
మా హస్బెండ్‌తో అయితే సైజ్ అయితే చూసుకుంటూ అంటే మా హస్బెండ్ అడుగుతున్నారు. ఇది సరిపోతుంది గదా! ఎందుకు ఊరికే మళ్ళీ పెద్దది అనని. కానీ ఇంతకు ముందే 2, 3 డ్రెస్సులు తీసాము. ఇలాంటివి కాదు కానీ నార్మల్‌గా డ్రెస్సులు తీస్తా ఉంటాం కదా! అలా. వాడికి ఇప్పుడు కరెక్ట్ సైజు అని చెప్పి తీసామంటే ఇంకొక ఒక్కసారి వేసినామంటే మళ్ళీ సెకండ్ టైమ్ ఎయడానికి పైకెళ్ళిపోతుందనమాట. దానికోసమని మా హస్బెండ్‌తో ముందుగానే చెప్పేసాను. వద్దు ఇంకొంచెం పెద్దగా ఉంటే ఉన్ని పర్వాలేదు. కొంచెం పెద్ద సైజే తీద్దాము అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నాననమాట. ఇంకా కలర్స్ వేరే. కలర్స్ వచ్చేసి వాడే కోరుకున్నాడనమాట. చిన్నోడు ఫస్ట్ వాడికి అయిపోయింది. వాడు తీసుకున్నాడు. ఆ కలర్ వాడు తీసుకున్నాడు గదా! ఇంకా అదే కలరు ఉంది అక్క అననేసి ఆ అక్క చెప్పారనమాట అక్కడ. సరే అని చెప్పి ఇద్దరికి ఒకే కలర్ ఏస్తే బావుంటుంది గదా! అని చెప్పి చిన్నోడికి ఏ కలర్ అయితే తీసామో పెద్దోడికి కూడా అదే కలర్ తీసాము. ఇంకొకటి ఏంటంటే చిన్నోడొచ్చి "ఆ కలర్ వద్దులే నాన్న ఇంకొకటి తీసుకో" అంటే లేదు నాకు అదే కావాలా అని చెప్పి అడిగాడనమాట. ఫైనల్లీ పెద్దోడికైతే ఈ సైజు సెట్ అవుతుంది అననేసి చెప్తే ఇంక అందులో నుంచి ఆ కలర్ అయితే వెతికిచ్చారనమాట ఆ అక్క. వీళ్ళదైతే తీసేసాము. ఇంకా ఈ డ్రెసెస్‌కి మళ్ళీ అక్కడ స్పెక్స్ ఇంకొకటి వాచ్ లాగా ఏదో ఇచ్చారనమాట. ఇంకా వాళ్ళు అవి చూసుకుంటూ మురిసిపోతున్నారు. వాడికి ఒక్కసారి కట్టి చూపిచ్చాము ఎలా ఉంటుంది అనని. బాగా కనిపించింది. ఇంకా సరే అని చెప్పి తీసుకునేసాము. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ కోసం ఇంకా మళ్ళీ పైకెళ్తున్నామనమాట. పిల్లలది ఒక్కొక్కరిది ఒక్కొక్క సెక్షన్ ఉంటుంది ఇక్కడ. ఫోర్త్ ఫ్లోర్‌లోనో ఏమో ఉన్నిందనుకుంటాను. ఇంకా పైకెళ్ళేసి మా హస్బెండ్ కూడా షాపింగ్ చేసేసాము. ఏంటంటే వినాయక చవితి అయిపోయిన వెంటనే మా హస్బెండ్‌ది బర్త్‌డే వస్తుందనమాట. సో, ఇంకా బర్త్‌డే కూడా డ్రెస్ తీసుకుంటాము అని చెప్పేసి ఇక్కడొచ్చి మా హస్బెండ్‌కయితే సెలెక్షన్ చేసుకునేసాము. ఎక్కడ వెళ్ళినా వీళ్ళ అల్లరి మాత్రం అస్సలు మానుకోరనమాట. అదిగోండి ఆ స్టిక్కర్స్ ఉంటాయి కదా! కొత్త కొత్త డ్రెస్సులవి. అవి తీసుకొని ప్లాస్టర్ లాగా మూతికి పెట్టుకుంటారు. ఫస్ట్ ఈ చిన్నోడేనండి. పెద్ద అల్లరి అంటే చిన్నోడే. పెద్దోడు ఏమి ఫస్ట్ ఏమనిండడు. వీడు వచ్చి వాడిని చెడగొడతాడు. ఇద్దరు కలిసి ఎంత అల్లరి చేశారంటే వాళ్ళేమనుకుంటారో, వాళ్ళేమన్నా అంటారేమో అని చెప్పి నా టెన్షన్ నాది అనమాట. చూడండి ఎలా ఎగురుతున్నారో ఇద్దరు కలిసి అక్కడ. ఇంకా అక్కడొకటేంటంటే సాంగ్స్ వేరే పెట్టారనమాట. ఆ సాంగ్స్‌కి వాళ్ళిద్దరూ ఎగిరేదానికి కరెక్ట్‌గా సరిపోయింది అసలు. ఫస్ట్ చిన్నోడేనండి. ఎప్పుడు చిన్నోడే వాడిని చెడగొడతాడనమాట. వాడు సైలెంట్‌గానే ఉండిపోయుంటాడు. ఎందుకంటే అమ్మ అరుస్తుందేమో, నాన్న అరుస్తారేమో అని చెప్పి. ఇంకా షాపింగ్ అయితే అయిపోయిందనమాట. ఇంకా అయిపోయిన వెంటనే బిల్లింగ్ సెక్షన్‌లో అక్క ఉన్నిన్నారు. ఇంకా త్వరగా బిల్లింగ్ యేసుకునేసి ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇంటికి బయలుదేరిన తర్వాత ఇంకా మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి దేవుడికి ఏమేమి కావాలో అవన్నీ తీసుకురావడానికైతే వెళ్ళాము. అది కూడా నెక్స్ట్ వీడియోలో కంటిన్యూగా అంటే మా ఇంట్లో వినాయక చవితి మేమెలా జరుపుకున్నాము, ఏంటి అననేసి నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది. ఇంతవరకు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్‌లోకి అయితే వచ్చేస్తాయి. వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.